హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కుక్కర్ లేకుండా నార్మల్గా టమాటా పప్పు ఉడికించుకొని ఎలా చేస్తారో చూపిస్తానండి. ఎప్పుడైనా పప్పు చేయాలనుకున్నప్పుడు ఒక అరగంట ముందుగా కందిపప్పు బాగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పును ఎసురు వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. కందిపప్పు పొంగు వచ్చిన తర్వాత నేను పచ్చిమిర్చిని చిలికలుగా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. మెదుపుకోవడానికి ఈజీగా ఉంటుందని. పొంగు వచ్చిన తర్వాత అందులోనే పసుపు కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా ఎవరికి ఉడికించుకోవాలి. ఇది మెత్తబడేలోపు టమాటాలను మనకు పప్పుకు కావాల్సినవి నేనైతే రెడీ చేసుకున్నాను. ఎప్పుడైనా కందిపప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాతే టమాటాలు వేసుకోవాలండి. ముందుగా వేసుకున్నట్లయితే ఆ పులుపు తగలడం వల్ల కందిపప్పు ఉడకడానికి ఎక్కువ టైం అయితే పడుతుంది. ఈ విధంగా టమాటా ముక్కలు కొంచెమే చింతపండు వేసుకున్నాను. టమాటా పప్పు కాబట్టి మనం పప్పుచారుకి అయితే చింతపండు నానబెట్టుకొని చింతపండు నీళ్ళని అయితే వేసుకుంటాము. వేసిన టమాటాలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత సాల్ట్ వేసుకొని మెత్తగా ఎవరికైతే మెదిపేసుకుంటాము. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని పోపు వేసుకోవాలి. పోపు అంతా బాగా వేగిన తర్వాత ముందుగా పెట్టుకున్నటువంటి పప్పునైతే వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకుంటే టొమాటో పప్పు రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి.